హాయ్ వెల్కమ్ టు రెడ్ టీవీ. మనందరం మన మొబైల్ ఫోన్స్కి రీఛార్జ్ చేస్తూ ఉంటాం. ఈ రీఛార్జ్ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు పెరిగిందో మనందరికీ తెలుసు. రేపొద్దున్న సడన్గా ₹1000 నెలకు కట్టమంటే ఏంటి పరిస్థితి? అలానే ఈ మధ్య మనం ఇండిగో క్రైసిస్ గురించి కూడా చూసాం. సో ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉంటే మన ఇండియాలో బిజినెస్ మోనోపోలీ ఆర్ డియోపోలీ అయిపోతుందేమోననే భయం వేయక మానదు. సో ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి సెంటర్ ఫర్ లిబర్టీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అట్లానే క్యాపిటలిస్ట్ నల్మోత్ చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం నవీన్ గారు, ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏ సెక్టర్ ఏ బిజినెస్ తీసుకున్నా సరే, ఇప్పుడు నేను అన్నట్టు రీఛార్జ్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, లేకపోతే మన సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఇట్లా మెజారిటీ ఆఫ్ ద బిజినెసెస్లో 1 నుంచి 4 ప్లేయర్స్ తప్ప కనపడట్లేదు అసలు. సో ఇలాంటి పరిస్థితి మన భారతదేశానికి ఉపయోగకరం అంటారా? మార్కెట్ ప్లేస్లో పోటీ పడి సహజ సిద్ధంగా అందరికంటే మెరుగైన సేవలు, వస్తువులు అందించి ఇద్దరో ముగ్గురో మిగిలితే దానివల్ల నష్టం లేదు, సమాజానికి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే దే ఆర్ ద ప్లేయర్స్. ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీకు వస్తువులు అతి తక్కువ ధరకు నాణ్యమైన సేవలు అందించి ఇతరులని పోటీ నుంచి వెళ్ళిపోయే విధంగా వ్యాపారం చేసి పైకి వచ్చారు కాబట్టి వాళ్ళ వల్ల సమాజానికి ఎనలేని మేలు జరుగుతుంది. కానీ సార్ అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒక్కళ్ళే అయిపోయిన తర్వాత రేట్లు పెంచేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు కదా. సో నేను ఒకటేమో వీఆర్ టాకింగ్ థియరటికల్, రెండు రియల్ వరల్డ్, వాస్తవంగా ఏం జరుగుతుంది థియరటికల్. నా విల్ టాక్ థియరీ. ఇందాక నేను చెప్పిన సమాధానం కూడా థియరీ. దెన్ యూ ఛాలెంజ్ మీ విత్ వాస్తవాలు. మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు ఇండిగో గురించి ఒకటి మాట్లాడారు, సెల్ ఫోన్ సర్వీస్ గురించి మాట్లాడారు. అవి విల్ గెట్ టు ఇట్. ఏమవుతుంది ఓకే. ఒకటో రెండో కంపెనీలు అంటే చాలా అరుదు ఒక కంపెనీ ఒక మార్కెట్ వ్యవస్థలో మిగులుతుంది అనేది. ఇట్ రేర్లీ హ్యాపెన్స్. వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీలీ ఎఫిషియెంట్ కంపెనీ. బట్ అది పక్కన పెడదాం, 2-3 మిగులుతాయి అనుకుందాం. వాళ్ళు ధరలు పెంచితే జరిగేది ఏంటంటే వాళ్ళ లాభాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఎప్పుడైతే కొన్ని కంపెనీలకు అనూహ్యమైన లాభాలు వస్తాయో పోటీ వస్తుంది. అంటే ఇతర పెట్టుబడిదారులు కానీ, ఇతరులు మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ, అబ్బో ఈ వ్యాపారం చేస్తే ఏంట్రా విపరీతంగా ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వస్తున్నాయి అని వాళ్ళు వస్తారు. సో దట్ ఈస్ హౌ యూ ఆల్వేస్ పుట్ కాంపిటీషన్ ఇన్ చెక్. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక మంచి కేసు ఏంటంటే WD-40 అని అమెరికాలో ఒక లిక్విడ్ ఉంటుంది. మన తలుపులు కిటికీలు శబ్దం వస్తాయి కదా, అంటే అక్కడ ఆయిల్ అది వాడరు కాబట్టి ఒక చిన్న స్ప్రే క్యాన్ పెట్టి కొడతారనమాట. కొట్టగానే పోద్ది అది. దే ఆల్మోస్ట్ హ్యావ్ ఎ మొనాపలీ ఆ ఇండస్ట్రీలో. ద రీజన్ దే డూ సో వెల్ ఈస్ దే ప్రైస్ ఇట్ సో దట్ దెర్ ఇస్ నో కాంపిటీషన్. ఓకే, యూ ఎగ్జాక్ట్లీ ప్లే ఇన్ ఆ స్పేస్ ఒకటి ఉంటుందండి. ఎక్కువగా ఛార్జ్ చేస్తే పోటీ వచ్చింది. మీరు ఆ ధరలో పెడితే వేరే వాడు వచ్చి చూస్తాడు, అరే ఇది ఒక క్యాను ఇతను ₹100 అమ్ముతున్నాడు, నేను కొత్త ఫ్యాక్టరీ పెడతాను, ఇదే WD-40 WD-50 పెడతాను. పెడితే నేను కనీసం 90 కన్నా అమ్మకపోతే నేను పోటీ పడలేదు కదా. 90 అమ్మితే వాడికి లాభం రాదు కాబట్టి వాడు రాడు. సో అది తెలివైన వ్యాపారస్తుడు. తెలివైన వ్యాపారస్తుడు ఇష్టం వచ్చినట్టు రేట్లు వేయడు. తెలివైన వ్యాపారస్తుడు మిమ్మల్ని దోచుకోవడానికి చూడట్లేడు. వాడి భయం మీరు కాదు. నవీన్ గారు కొంటారో కొనరు అని కాదు. వాడు ఒక్కడే ఉంటే ₹100 వెయ్యి ఇచ్చినా మీరు కట్టాల్సిందే. వాడి భయం అది కాదు, వేరే వాడు రావద్దు, పోటీ రావద్దు. సో హీఈస్ ఆల్వేస్ లుకింగ్ ఓవర్ హిస్ షోల్డర్స్ టు మేక్ షూర్ దెర్ ఇస్ నో కాంపిటీషన్. సో 2-3 కంపెనీలు అంటే తాత్కాలికంగా పెంచవచ్చు, పెంచినా దే కాంట్ సస్టైన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ సార్ అంటే ఇండియాలో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ రీఛార్జ్ కంపెనీసే చూద్దాము. సో ఇనిషియల్గా ఏమైందంటే 3G స్పెక్ట్రమ్ వేసినప్పుడు, అంటే 3G స్పెక్ట్రమ్ అండ్ 4G స్పెక్ట్రమ్ అయినప్పుడు 3G స్పెక్ట్రమ్లో ఓన్లీ ఫోన్ కాల్స్ ఒకటే అలౌ చేశారు. సో 4Gలో మొబైల్ డేటా అలౌ చేశారు. సో తర్వాత ఎప్పుడైతే బిడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే 4Gలో కాల్స్ కూడా అలౌ చేశారు. సో అప్పుడు ఏమైందంటే ఈ 4G స్పెక్ట్రమ్ కొన్న వాళ్ళ దగ్గర నుంచి జియో కంపెనీ కొనిన తర్వాత ఈ 3G స్పెక్ట్రమ్ ఎవరైతే కొన్నారో ఎక్కువ ధరలు పెట్టి వాళ్ళందరికీ లైఫ్ లేకుండా అయిపోయింది. సో ఇది యాక్చువల్గా మనకి మీరు అన్నట్టు ఒకవేళ ప్రైస్ వార్ కాంపిటీషన్లో కనుక ఎక్కువ క్వాలిటీ ఇచ్చి తక్కువ ప్రైస్ ఇస్తే సరే, దాని దాటికి తట్టుకోలేక వెళ్ళిపోవడం వేరు. బట్ ఇట్లాంటి ఒక గవర్నమెంట్ చేసే తప్పుడు విధానాల వల్ల కంపెనీస్ అనేది వ్యాపారంలో నుంచి వెళ్ళిపోవడం వేరు. సో ఈ పరిస్థితి కరెక్ట్ కాదేమో కదా. 100%. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సి దెర్ ఈస్ ఫ్రీ మార్కెట్. ఫ్రీ మార్కెట్ అంటే ప్రభుత్వ జోక్యం అతి తక్కువగా, చట్టాలు మితంగా. అంటే మరి మీరు మోసాలు చేసి దుర్మార్గాలు చేసినా కూడా చట్టం ఉండదు అంటే అది కాదు కదా.
చట్టాలు మితంగా అంటే అన్యాయం జరగకుండా ఉండే వరకే చట్టం పరిమితి. లంచాలు, పన్నులు ఇటువంటి భారాలు లేకుండా వ్యాపారం చేసుకొనిస్తే స్వేచ్ఛగా, దెన్ ఇట్ విల్ వర్క్. మీరు యాక్చువల్లీ జియో రావడానికి ముందు 10 కంపెనీలు ఉన్నాయి భారతదేశం, 10 ప్రామినెంట్ కంపెనీస్, ఎగ్జాక్ట్లీ, ఇంక్లూడింగ్ రిలయన్స్, అనిల్ అంబానీ రిలయన్స్ కూడా ఉండే 10 కంపెనీలు. అవి ఈరోజు 2 అయ్యాయి. అవును. సో దానికి ప్రధానమైన కారణం వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీ. నౌ 10 కంపెనీలు తలా 10,000 కోట్లు పెట్టారు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ బిజినెస్ అండి. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ కంపెనీ అనేది మామూలు విషయం కాదు. నేను 10,000 కోట్లు తగ్గించి చెప్తున్నాను. వీళ్ళందరూ కలిపితే లక్షల కోట్లలో ఉంది ఏది పెట్టుబడి. సరే 10,000 కోట్లు అనుకుందాం. 10 కంపెనీలు 10,000 కోట్లు పెట్టాయి, 1,00,000 కోట్లు అయ్యాయి. ఒక కంపెనీకి ప్రభుత్వం సహాయం చేసింది. అవును, నేనంటే ఎగ్జాజరేట్ అర్థం కావటానికి దాన్ని బాగా స్ట్రెచ్ చేసి చెప్తున్నాను. అదే, ఈ ఒక కంపెనీకి 1000 కోట్లు అయింది. అవును, మీ అందరికి 10 కోట్లు అయింది. అవును, ఇతనికి 1000 కోట్లు అయింది. వీళ్ళు నిమిషానికి రూపాయి ఛార్జ్ చేస్తారు లాభం రావాలంటే. ఇతను నిమిషానికి 10 పైసలు సరిపోతాయి కదా. అవును. సో ఇతను తగ్గిస్తాడు, 50 పైసలు చేస్తే అవుట్ అందరు. అవును. ఇతను ఎందుకు చేయగలిగాడు? ప్రభుత్వ సహాయంతో తక్కువ ధరకు ఉత్పత్తి చేయగలిగాడు కాబట్టి వేరే వాళ్ళు పోటీ నుంచి వెళ్ళిపోయారు. కరెక్ట్. అండ్ దాని తర్వాత ధరలు పెరుగుతాయి. మరి ఎందుకు పెరుగుతాయి ధరలు అంటే, నేను ఇందాక ఏం చెప్పాను, మీరు ధరలు అడ్డగోలుగా పెంచితే పోటీ వస్తుంది. అవును. మీరు ధరలు అడ్డగోలుగా పెంచుతున్నారు, పోటీ రావడానికి భయపడుద్ది. ఎందుకు? ఆ ప్రభుత్వానికి ఏమో 10,000 కోట్లు పోగొట్టుకున్నా, అదే కదా, మళ్ళీ వచ్చి నేను పెట్టి మళ్ళీ పెట్టిన మళ్ళీ పోతే. అవును. ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. కరెక్ట్. ఇప్పటికే 10,000 కోట్లు దుబ్బాయి. కరెక్ట్. మళ్ళీ వచ్చి నేను ఇంకో మళ్ళీ 10,000 కోట్లు పెట్టాను అనుకోండి, మళ్ళీ వాడు ఇంకొక తిరకాసు పెడతాడు. సో ఐ డోంట్, దిస్ ఇస్ నాట్ ఎ మార్కెట్ ప్లేస్. కరెక్ట్. సో ఈ పరిస్థితి మన భారతదేశంలో ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, దట్ ఈస్ వాట్ ఐ ప్రీచ్. ఇది క్యాపిటలిజం కాదు. క్యాపిటలిజం అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా అందరూ వ్యాపారం చేసుకుంటూ, లంచాల గొడవ, పన్నుల గొడవ, చట్టాలతో వేధింపులు లేకుండా చేసుకోవాలి. అటువంటి వాతావరణంలో మీకు 1-2 కంపెనీలు అనేది మీరే చూసారు కదండి. 10 కంపెనీలు మన కళ్ళ ముందు. మొబైల్ కంపెనీ చాలా. యూ నీడ్ టు గో టు ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం. దీనికి ప్రధానమైన కారణం ఇది. ఈ లాజిక్ మీరు దేనికైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా కంపెనీలకు సబ్సిడీలు ఇస్తున్నారు. అవును. ఓ కంపెనీకి 20,000 కోట్లు, ఇంకో కంపెనీకి 15,000 కోట్లు ఉచితంగా భూములు. ఐల్ గివ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ లూలు మాల్ వాళ్ళకి ఇస్తున్నారు. అక్కడే ఇంకో 5 మాల్స్ ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, వైజాగ్లో ఉన్నాయి. వరల్డ్ క్లాస్ మాల్ కడతాడు, కట్టి సగం ధరకే అద్దె అంటాడు. సో మాల్ ఎట్లా నడుస్తుంది? మీరు మాల్ కట్టి రకరకాల స్టోర్స్కి మీరు అద్దెకి ఇస్తారు, అంతే కిరాయికి ఇస్తారు. వాళ్ళు మీకు కిరాయి కడతారు. మీకు వేరే వాళ్ళకి మాల్ 1000 కోట్లు అయింది, లూలు అతనికి 500 కోట్లు అయింది. అదే మాల్, అదే క్వాలిటీ. దెన్ సగం రెంట్ చేశాడు అనుకోండి, మూత పడతాయి కదా. సో దిస్ ఈజ్ నాట్ క్యాపిటలిజం. చాలా మంది చూసా ఈ క్యాపిటలిజం దుర్మార్గం, అంబానీని చూడు, అదానీని చూడు, మేవాళ్ళు చేస్తున్నారు చూడు, షిరిడి సాయి చూడు, లూలు చూడు అంటారు. దట్ ఈస్ నాట్ క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే అమెజాన్, ఇట్స్ ఆల్మోస్ట్ ఎ మొనోపొలీ. అవును. బట్ విపరీతమైన పోటీ. ఎవరిని ముంచి ఎవరిని మోసం చేసి ప్రభుత్వ సాయం తీసుకొని వచ్చింది కాదు. బట్ అమెజాన్ చూసి ఎన్ని కంపెనీలు వచ్చాయండి ఇవాళ. అవును. మీ జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ భారతదేశంలో అమెజాన్ ఉరుకులు పెట్టిస్తున్నారు. అమెజాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ దిస్ ఫెలోస్ నౌ భారతదేశంలో. నౌ యు లుక్ ఎట్ యాపిల్, స్క్వేర్ అండ్ కాంపిటీషన్, రైట్? ఒక పక్క కొరియాతో పోటీ పడుతుంది, ఇంకో పక్క నోకియాతో పోటీ పడింది. అండ్ దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ అండ్ దే మే లూజ్ ఇఫ్ దే డోంట్ డూ వెల్. కానీ వాళ్ళ ప్రపంచంలో ఫోన్లు అంటే మనకు నోకియా, సామ్సంగ్ మెయిన్. సరే ఆ చైనీస్ 1-2 ఉన్నాయి. బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అట్లాంటి వాతావరణంలో మీరు డూఆపలి అయినా కూడా పెద్ద నష్టం లేదు. ఇప్పుడు మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ చెప్పారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫ్రమ్ ట్రావెల్ ఇండస్ట్రీ. సో మేము ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే మీరు ఆన్లైన్ బిజినెసెస్ చెప్పారు కాబట్టి ఇప్పుడు మాకేమవుతుందంటే ఈ ఆన్లైన్ రావడం వల్ల మా చిరు వ్యాపారులు అంటే ఆల్మోస్ట్ టికెటింగ్ అంతా ఆన్లైన్ అయిపోయేటప్పటికి, మేక్మెంట్ ట్రిప్ ఇట్లాంటివి వచ్చేటప్పటికి ఇవి ఆల్మోస్ట్ అసలు మాలాంటి ఒక చిన్న ట్రావెల్ ఏజెంట్స్ అందరూ అసలు వ్యాపారం చేసుకోలేకపోతా ఉన్నారు. సో ఈ ఆన్లైన్ జైన్స్ లైక్ మీరు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, సో దీనివల్ల చిరు వ్యాపారులు దెబ్బతినట్లేదు అంటారా? తింటారు. అసలు దాంట్లో మీకు రెండో ఆలోచన లేదు. బట్ ద ఎంప్లాయ్మెంట్ గెట్స్ జనరేటెడ్ సమ్వేర్ ఎల్స్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫుల్ ఎకనామిక్ సైకిల్ ఆఫ్ హౌ ఇట్ వర్క్స్. చిరు వ్యాపారాలు దెబ్బతిన్నారు. డెలివరీలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 1 కోటి. దే ఆర్ యాంటిసిపేటింగ్ 3 crores గిగ్ వర్కర్స్. టుడే దేర్ ఇస్ 1 కోటి మంది గిగ్ వర్కర్స్ వచ్చారు.
3 కోట్లు అవుద్ది అంటున్నారు. ఇది ప్రభుత్వం జోక్యం చేసుకొని మళ్ళీ మినిమం వేజ్లు, కనీస వేతనాలని, ఇన్సూరెన్స్ ఇవ్వాలని. ఏముంది, ప్రభుత్వానికి రాయటమేగా. అందరికి మీ డెలివరీ చేసే వాళ్ళందరికీ ప్రతి డెలివరీకి 200 ఇవ్వండిరా అంటే కాగితం మీద చేయొచ్చు. అట్లా దేశంలో ఉద్యోగాలు సృష్టించగలిగి అందరికి ఆదాయాలు పెంచగలిగితే అన్ని దేశాలు చేస్తాయి. ఏముందండి, ఏదైనా 200 2000 చేసుకోవచ్చు. కాకపోతే నాశనం అయిపోతే మొత్తం ఇండస్ట్రీ చచ్చిపోద్ది. దట్ ఈస్ వాట్ ద గవర్నమెంట్స్ డూ. సో మానవ చరిత్రలో మార్పు అనేది సహజం. మార్పు ఫర్ ఎ బెటర్ లైఫ్. పాతకాలంలో ఎడ్ల బండ్లతో, నాగలితో, ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళం. మచ్ యంగర్ దెన్ మీ ఐ థింక్. బట్ నా చిన్నతనంలో మా గ్రామానికి పోతే ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రీ. ఎడ్ల బండి, నాగళ్ళు, బ్లాక్ స్మిత్ ఉంటాడు, అది మెటల్ పని చేసాడు, లెదర్ పని దానికి స్ట్రాప్లు చేసాడు, మోకు తాళ్ళు ఉంటాయండి, ముక్కు తాళ్ళు ఇవి ఉంటాయి కట్టేవాడు, చక్రం చేసేవాడు ఒక స్పెషాలిటీ, కాడేదో అంటే ఆ వీల్ రాకుండా చేశారు, రకరకాల పనులండి. ఇట్స్ అన్ ఇండస్ట్రీ. ఏమైపోయింది? ట్రాక్టర్ రానికుండా ఉందామా? షుడ్ వి సే ఇవన్నీ పోతున్నాయి ఉద్యోగాలు ట్రాక్టర్? సో ఎస్, మనిషి మనుగడకే ఇది ముఖ్యం, మార్పు అనేది. అండ్ ఈ మార్పు అనేది ఇతర జంతువుల్లో మీకు కనిపించదు. దే ఆర్ జెనెటికల్లీ ఎవాల్వింగ్. వీఆర్ ఇంటెలిజెంట్లీ ఎవాల్వింగ్, వెరీ డిఫరెంట్. అడ్డుకోవచ్చు, అడ్డుకుంటే ఫినిష్ అయిపోతారు. ఎందుకు? ఇతర దేశాలు ముందుకు వెళ్ళిపోతే మనం వెనకబడతాం. సో వీ కెనాట్, అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్, అండ్ వీ హ్యావ్ టు లెర్న్ న్యూ స్కిల్స్ అండ్ కీప్ మూవింగ్ ఆన్. అది అడ్డుకుంటే గ్యాప్ చాలా పెరిగిన తర్వాత ఇంకా కష్టం అవుతుంది. అదే మీరు అడ్డుకోకుండా దాన్ని ఆస్వాదిస్తే క్రమక్రమంగా వచ్చింది మార్పు. ఇప్పుడు ఏఐ ఉందండి, మీరు చిరు వ్యాపారులు. ఏఐ అంటే టెక్నాలజీ జాబ్స్, హై పేయింగ్ జాబ్స్, హైలీ వాల్యూడ్ జాబ్స్, అవి కూడా పోతున్నాయి కదా. మరి ఏఐ ఆపుదామా? మనం ఆపుకోవచ్చు, రావద్దని. చైనా ఆగదుగా, అమెరికా వాళ్ళు ఆగరుగా, వాళ్ళు వెళ్ళిపోతారు. మన చిరు వ్యాపారులకు వ్యాపారం పోతుంది, బట్ వేరే దగ్గర ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. అండ్ ద మెకానిక్స్ ఆఫ్ దాట్ క్విక్లీ నవీన్ గారు ఈజ్ ఏమవుద్దంటే అండి, మనం ఒక ఎద్దుల నుంచి ట్రాక్టర్కి వెళ్ళాం కదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్ది. అవును, ఉత్పత్తికి అయ్యే ఖర్చు పాత రోజుల్లో 10 మంది చేసే పని ఈరోజు 5గురే చేస్తారు. కరెక్ట్. కాబట్టి మీ ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుద్ది. సో మనకు చౌకగా వస్తాయి. ఒకటి, చేసే కంపెనీకి లాభాలు ఎక్కువ వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు? లాభాలని పెట్టుబడి పెడతారు, కొత్త వ్యాపారాలు వస్తాయి, కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇది ఇఫ్ ఈలాన్ మస్క్ హ్యాస్ $100 బిలియన్ అనుకోండి, కూర్చొని తినడు, ఎంత తింటాడు? దాంట్లో 1,00,000 కూడా తినలేడు. He invests and he's creating more jobs elsewhere. SpaceX లో జాబ్స్ క్రియేట్ చేస్తాడు, ఆ బోరింగ్ కంపెనీ అంటాడు, ఇంకా ఏది టన్నలింగ్ కంపెనీ, దాంట్లో ఉద్యోగాలు సృష్టిస్తాడు. సో ఉద్యోగాలు పోతూ ఉంటాయి, కొత్త ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మన జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ హౌ అవర్ హ్యూమన్ సివిలైజేషన్ హ్యాస్ బీన్. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వెనకబడిపోతుంది. కానీ సార్ దీనివల్ల ఏమవుతుందనంటే, ఇక ఉద్యోగం అంటే మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీయో, లేకపోతే సాఫ్ట్వేర్ జాబో, లేకపోతే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ జాబ్ వరకే చాలా మంది మొక్కు చూపిస్తున్నారు. ఇప్పుడు మనకి వ్యవసాయం చాలా ఇంపార్టెంట్, బట్ అదే ఒక రైతుకి మనం సపోర్ట్ చేయట్లేదు. సో ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, జాబ్ క్రియేషన్ పెరుగుతున్న కొద్దీ, ఒక సపరేట్ ఇండస్ట్రీ సెంట్రిక్ మన ఎంప్లాయ్మెంట్ అయిపోయినప్పుడు వేరే ఇండస్ట్రీస్ దెబ్బతింటం వల్ల మన మానవ మనుగడకి ఇబ్బంది కాదంటారా? నో, ఐ డోంట్ థింక్ సో. సి వి లివ్ ఇన్ అన్ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్. అన్ని అందరం, నవీన్ గారిని ఒక అడవిలో వదిలేస్తే ఒకరోజు బతకగలిగితే ఎక్కువ. అంటే మనం ఎంత ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నాం అంటే, మీరు అడవిలో మీకు నీళ్లు కూడా మీరు ఒక గాలి ఒకటే పీల్చుకోగలదు స్వేచ్ఛగా. మీరు ఆ నీళ్లు తాగితే ఫినిష్ అయిపోతారు. ఏమండి, అంటే మంచినీళ్ళు కూడా మీ మంచినీళ్ళు మీరు చేసుకోలేని పరిస్థితి. దట్ ఈస్ హౌ హ్యూమన్ సివిలైజేషన్ హెస్ ఎవాల్వ్డ్. మీరు అదే అడవి జంతువులు వదిలేస్తే శుభ్రంగా బతికేస్తాయి అడవిలో, కానీ మనం బతకలేము. వీఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. అట్లాగే దేశాలు ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. వీ కెనాట్ ఎంజనీర్ ఏది ఉత్పత్తి చేయాలి, ఏది ఉత్పత్తి చేయకూడదని. ప్రజల్ని స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళ శక్తి మేరకు మనకున్న సహజ వనరులు, ఇప్పుడు సౌదీ అరేబియా ఉందండి, సౌదీ అరేబియాలో ఆయిల్ విపరీతంగా ఉంటుంది. వడ్లు పండించాలి, మనకు సరిపోదు, మనం ఆయిల్ చేయకూడదు, మన వడ్ల కొరకు తిండి కొరకు ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం. మేము ఎడార్లో వడ్లు పండిస్తే పండియచ్చు, ఎడార్లో వడ్లు అంటే ఇజ్రాయెల్ వాళ్ళు డెవలప్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్.
బట్ యూఆర్ మచ్ బెటర్ ఆఫ్ ప్రొడ్యూసింగ్. ఆయిల్ ఉత్పత్తి చేసి ఒడ్లు కొనుక్కోవటం సుఖం కదా, బియ్యం కొనుక్కోవటం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సార్, సౌదీ అరేబియా దగ్గర ఆయిల్ అవైలబుల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన భారతదేశం లాంటి దేశంలో మనకి విభిన్న తరహా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యవసాయమే తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, వ్యవసాయంలో లాభదాయకం రావట్లేదని చెప్పి ఎక్కువ మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసేసారు, డబ్బులు వచ్చేస్తున్నాయి, జీతాలు వస్తున్నాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, భూముల్ని కాస్త రియల్ ఎస్టేట్ చేయటమో లేకపోతే ఇంకో రంగంలోనో పెట్టుబడి పెట్టి ఈ వ్యవసాయం అనేది మెల్లమెల్లగా కనుమరుగు అయిపోయే దిశలో వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సౌదీ అరేబియాలో ఆయిల్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి అది చేసుకుంటే మేలు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న వ్యవసాయం లాంటి వాటిని మర్చిపోయి మనం ఈ సాఫ్ట్వేర్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ ఈ రంగంలోకి వెళ్ళిపోయి మన యాక్చువల్లీ ఈ వ్యవసాయం లాంటివి మర్చిపోతున్నాం కదా. సో ఇది మనకి కష్టం. No, I don't think so. I mean, I understand your fear, but the evidence doesn't show that, right? ఆధారాల ప్రకారం చూసుకుంటే మన వ్యవసాయ ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. ద బిగ్గర్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రొడక్టివిటీ. దే ఆర్ టూ మెనీ పీపుల్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, వీ నీడ్ టు డ్రమాటికల్లీ అంటే భారతదేశంలో నాకు తెలిసి 40-45% లేబర్ ఫోర్స్ ఇన్ అగ్రికల్చర్. ఇట్ షుడ్ బి 4. ఓకే, ఇట్ షుడ్ బి 4% ఆర్ మేబీ 5, నాట్ ఈవెన్ దట్. అంత తగ్గాలి. తగ్గితే మీకు ఉత్పత్తి తగ్గదు, ప్రొడక్టివిటీ పెరగాలి. అప్పుడే కదా మీకు ఆదాయాలు పెరిగేది. ఇప్పుడు అమెరికాలో రైతు 1000 ఎకరాల్లో చేసి తిండికి వెళ్ళట్లేదు వాడికి. మన రైతుకి 5 ఎకరాలు చేస్తే గొప్ప కదా. దట్ ఈస్ అ ప్రాబ్లం. నౌ దీనికి దెర్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ అవుట్ దేర్. యునైటెడ్ స్టేట్స్లో 90% జనాభా వ్యవసాయం చేసేవాళ్ళు, లేబర్ ఫోర్స్ 90% వ్యవసాయం చేసేవాళ్ళు. ఈరోజు 2%. 90% వ్యవసాయం చేసేటప్పటికన్నా ఇప్పటికి ఎన్నో రెట్లు. యూ కెన్ ఇవాళ రేపు ఏముంది, గూగుల్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్లు. యూ కెన్ లుక్ అప్ మెనీ టైమ్స్ మోర్ దే ఆర్ ప్రొడ్యూసింగ్. సో రైతులేమో 90% నుంచి 2% పడిపోయారు. ఉత్పత్తి ఏమో విపరీతంగా పెరిగింది బికాస్ ఆఫ్ మెకనైజేషన్, బికాస్ ఆఫ్ ఆటోమేషన్, బికాస్ ఆఫ్ లార్జర్ ఫార్మ్స్. అండ్ భారతదేశం దాని నుంచి బయటపడకపోతే మనం బీదరికం నుంచి ఎప్పటికీ బయటకు రాలేదు. ఒక్కొక్క రైతు కనీసం ఒక 500-1000 ఎకరాల్లో వ్యవసాయం చేస్తే కానీ సరైన సంపద సృష్టి జరగదు. బట్ అది చేయాలంటే వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు సృష్టించాలి కదా. ఇప్పుడు చైనాలో ఏమైంది, యూ అలౌడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ సెక్టర్స్ టు థ్రైవ్. సో వ్యవసాయం నుంచి అందరూ వేరే, ఇప్పుడు నేను 12 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను ఊళ్ళో. ఏ రైతు కూడా వ్యవసాయంలో నా పిల్లలు వ్యవసాయం చేయాలనుకోవడం, మీరు కూడా అదే. ఎగ్జాక్ట్లీ. కానీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు చేసేవాళ్ళు? గత్యంతరం లేక. అవును, గత్యంతరం ఎందుకు లేదంటే వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ప్రొడక్షన్. కరెక్ట్. భారతదేశంలో 140 కోట్ల జనాభా, అందులో దాదాపు 120 కోట్ల జనాభా బీదరికంలోనే ఉన్నారు. లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ పువర్. 120 కదా, 100 అనుకుందాం. మరి మన ఎందుకు 100 కోట్లు అనుకోండి. అసలు ఎంత కష్టపడతారండి భారతీయులు. మనందరం అనుకుంటాం లేజీ అని. మరి మీరు గ్రామాల్లో వెళ్ళి వ్యవసాయ పనులు చేసేవాళ్ళు అద్భుతంగా పనిచేస్తారు. పొద్దున్న వస్తారు, శుభ్రంగా కష్టపడతారు, వెళ్తారు. మనకు కావాల్సిన ఏంటి, వాళ్ళ ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఒక కనీసం 2 బెడ్రూమ్ హౌస్, ఒక ఎయిర్ కండిషనర్, ఒక ఫ్రిడ్జ్, ఒక మోటార్ సైకిల్, కార్ అవసరం లేదు, ఒక మోటార్ సైకిల్, ఒక టీవీ, ఒక ఫోను లేవుగా. అవును. మరి ఇంతమంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంతమందికి ఇవి అవసరం. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? వీళ్ళందరూ పని చేసుకోవచ్చు. ఒకటి సిమెంటు, ఒకడు కంకర, ఒకడు స్టీలు, ఏమండి, ఒకరు టీవీ, ఒకరు ఫోన్లు, ఇవన్నీ ఫ్యాక్టరీలు పెట్టేసుకొని వీళ్ళందరూ ఉత్పత్తి చేస్తుంటారు. మళ్ళీ వీళ్ళ కొనుక్కుంటుంటారు. ఎండ్ ఆఫ్ ద ఎకానమీ అంటే ఏంటి? నవీన్ గారికి తెలిసి నవీన్ గారు చేస్తారు, నాకు తెలిసి నేను చేస్తాను, మన ఇద్దరం ఒకరి ఇచ్చిపుచ్చుకుంటాం, అంతే కదా. మీరు సిద్ధంగా ఉన్నారు చేయడానికి, నేను సిద్ధంగా ఉన్నాను చేయడానికి. నేను చేసిన సిమెంట్ మీకు ఇవ్వడానికి, మీరు తీసుకోవడానికి మీరు ఉన్నారు, మీరు చేసిన స్టీల్ తీసుకోవడం నేను ఉన్నాను. మరి ఎందుకు చేయట్లేము? కూర్చొని బీదరకం ఎందుకు అంటున్నావు? బికాస్ దెర్ ఇస్ దిస్ గవర్నమెంట్ పాలసీ ఇన్ బిట్వీన్ దట్ ఈస్ పుట్టింగ్ మనకు సంఖ్యలు లేసి మనం పని చేయట్లేదు. కోట్లాది జనాభాను పని చేయట్లేదు. చట్టాలు అంటారు. ఇప్పుడు మీరు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలండి, 100 మంది దాటితే యూనియన్, మీరు వాళ్ళని ఉద్యోగం నుంచి తీయలేరు, జీతం డిసైడ్ చేయలేరు, బోనస్ డిసైడ్ చేయలేరు, ఏది డిసైడ్ చేయలేరు. అండ్ మీ ఫ్యాక్టరీ లాభాలు నష్టాల్లో ఉంటే ముయ్యలేరు. దాన్ని 100-300 ఏదో చేసినట్టున్నాడు మన మోడీ గారు. దేశవ్యాప్తంగా సమ్మెలు, నిరసనలు ఈజ్ వాట్ దేర్. అండ్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఇట్టున్నప్పుడు ఎవరు పెడతారు పెట్టుబడి? ఎందుకు పెట్టాలి? ఏమో ఎందుకు వచ్చింది గొడవరా బాబు, 10 లక్షలు వచ్చాయి, ఆ ప్లాట్ కొని పాడేస్తే ఉంటుంది. 10 లక్షలు దొబ్బేసాయి, లాక్ క్యాపిటల్ గాన్ కదా. ఆ 10 లక్షలు ఏం చేయాలి? ఓ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి,
ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి, ఒక ఫోన్లు తయారు చేసే కంపెనీ పెట్టాలి. బట్ వీఆర్ నాట్ డూయింగ్ దాట్, అండ్ దట్స్ అ ట్రాజడీ. దిట్స్ ప్యూర్ ట్రాజడీ ఆఫ్ పాలసీ అండి. కాగితాల్లో ఉన్న విధానాలు మార్చేస్తే దేశం సంపన్నంగా మారు. సో ఎలాంటి పాలసీస్ అంటే ఎలాంటి పాలసీస్ ఉంటే మన గవర్నమెంట్ మన ఇండియాలో బిజినెసెస్ ఫెచ్ అవ్వచ్చు అంటారు? అది ఇంకా పెద్ద ట్రాజడీ. మన 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 దురదృష్టం ఏంటంటే పరిష్కారం తెలుసు, పరిష్కారం చాలా సులువు, ఈ పరిష్కారాలు చేస్తే అపారమైన సంపద సృష్టి జరుగుతుంది, ప్లస్ మన చుట్టుపక్కల దేశాలన్నీ చేసాయి. ఊరికి అట్లా చూసి ఇట్లా కాపీ కొట్టుకోవచ్చు. చైనా, టైవాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, నేనేదో అమెరికా, అక్కడ పోయి ఎక్కడో ఐర్లాండ్, పోలాండ్ అనట్లేదు. వియట్నాం, మన ఈ మధ్యలో వియట్నాం, యూ జస్ట్ లుక్ ఎట్ దెమ్ అండ్ ఏముంటుంది? గవర్నమెంట్ ఈజ్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ మనీ. ఎందుకు కావాలండి మనకి పబ్లిక్ సెక్టర్ కంపెనీలు? పోటీ లేని వాతావరణంలో దే కెన్ నెవర్ ఎక్సెల్. షట్ డౌన్ ఆల్ ద పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ద బ్యాంక్స్. అమెరికా లాంటి దేశంలోనే ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంక్ లేదు, మీకెందుకు? ఫర్ వాట్ పర్పస్? ఇంకెన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా. సో అన్ని దేశాల్లో రైళ్లన్నీ చాలా శుభ్రంగా ప్రైవేట్గా నడుపుతున్నారు. విద్యుత్తులు అసలు ఏంటి దోపిడీ, అరాచకపు దోపిడీ. అసలు ఆ జీతాలు మీరు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. మీకు ఐటీ కంపెనీలో లేవు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న జీతాలు. ప్రైవేటైజ్ చేయండి, పోటీ పడతారు కదా. సో దీస్ ఆర్ ఆల్ దేర్. దెన్ దెర్ ఇస్ ఇష్యూ ఆఫ్ టాక్సేషన్. విపరీతమైన పన్నులు. సామాన్య మానవుడు మనిషికి 2 లక్షల సగటున ఆదాయం 2-3 లక్షలు ఉంటే ప్రభుత్వ జీతాలు ఎక్కడో ఆకాశంలో ఉంటాయి. దెర్ ఇస్ నో కంపారిజన్. ఓకే, జీతాలు మంచిగా ఇచ్చినా అనవసరం ఉద్యోగాలు వచ్చాయి కదా చాలా. దెన్ లంచాల బెడద, దెన్ టారిఫ్స్ ఆర్ హ్యూజ్ ఇష్యూ. ఎలా ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛగా ఎందుకు రైతుల గురించి మాట్లాడడం? అరే ఒక సంవత్సరం ఎగుమతి లేదంటాడు, ఒక సంవత్సరం దిగుమతి లేదంటాడు. ఏంటో ర్యాండమ్లీ దే డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఒక స్టాండర్డ్ పాలసీ ఉంటుంది. సో దేశం ఎదగాలి అంటే ప్రభుత్వ భూమిక చాలా తక్కువగా ఉండాలి. ఉన్న కొద్ది చట్టాలను సరిగ్గా అమలు చేయాలి. పన్నులు తక్కువ ఉండాలి, చట్టాలు మితంగా ఉండాలి, ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు ఉండకూడదు, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అమ్మేసేయాలి. కమ్యూనిస్ట్ చైనా 3 కోట్ల మందిని తీసేసిందండి ప్రభుత్వ ఉద్యోగాల నుంచి. అండ్ సిరియా అసాద్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, ఐ మీన్ దే ఆర్ బ్యూటిఫుల్, దే ఆర్ స్టిల్ బ్రాండెడ్ యాజ్ టెర్రరిస్ట్ బై చాలా ప్రభుత్వాలు ప్రపంచంలో. ఇంకా కూడా వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద ఉంది సిరియాని పాలించే ప్రస్తుత ప్రభుత్వం. వాళ్ళు తీసేశారండి 20% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ రాగానే. ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఈజ్ వాట్ దే ఆర్ అక్యూజ్డ్ ఆఫ్. 20-25% మందిని తీశారు. దే ఆర్ గోయింగ్ ఫర్ ప్రైవేటైజేషన్. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ ఇన్ సిరియా ఆఫ్ ఆల్ ద ప్లేసెస్. వియట్నాం మనకంటే వెనకబడ్డ దేశం. నేను మనం వియత్నాంకి వెళ్ళి వచ్చి అసలు అద్భుతంగా కమ్యూనిస్ట్ కంట్రీ, ప్రతి వీధి మూల కమ్యూనిస్ట్ జెండా వియట్నాంలో. బట్ పాలసీస్ ఆర్ నాట్. కమ్యూనిస్టులు నేర్చుకున్న తర్వాత కూడా మనం నేర్చుకోవట్లేదు. సో ఇఫ్ యూ డూ దోస్ ఫ్యూ థింగ్స్ రైట్, ఐ మీన్ డీరెగ్యులేషన్, సెల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, రెడ్యూస్ ట్యాక్సెస్, లిమిట్ ప్రభుత్వ ఖర్చులు, ప్రభుత్వ సైజు తగ్గించుకుంటే అనూహ్యమైన అభివృద్ధి, అంటే మీరు ఇమాజిన్ చేయలేనంత అభివృద్ధి దేశంలో సాధ్యమవుతుంది. అంటే ఇవి గవర్నమెంట్ చేయడానికి రెడీగా ఉన్న మనం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామేమో. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంటే చూడొచ్చు, లేకపోతే ఎల్ఐసిఏ చూడొచ్చు. వీటి స్టాక్స్ని గవర్నమెంట్ అమ్మేస్తానంటే మన ప్రజల దగ్గర నుంచే అపోజిషన్ వస్తుంది. 100%. మనకు 1950 నుంచి నెహ్రూ గారి పాలనలో సోషలిస్ట్ విధానాలను మనం నరాన జీర్ణించుకొని, దాంతోపాటు చాలా వ్యవస్థలు, మేధో సంస్థలు, మీరు ఢిల్లీలో ఉంటే థింక్ ట్యాంక్స్ కానీ, ఇక్కడున్న థింక్ ట్యాంక్స్ కానీ, ఈ సోషలిస్ట్ భావజాలం మన నరాన ఎక్కించారు. అది ప్రజల్లో కూడా వెళ్ళింది. ప్రైవేట్ అంటే భూతం అని. అసలు మోసం దాకా అంత జరిగేదంత ప్రభుత్వంలో. ఇప్పుడు మీరు మోటార్ సైకిల్ కొన్నా, ఓ కారు కొన్నా, ఓ ఫోన్ కొన్నా, ఎవరు ఎక్కడ మోసం చేస్తున్నారు? మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఓ లీటర్ పాలు కొన్నా, సూపర్ మార్కెట్లో మోసం ఎక్కడుంది? అంటే నేను జీరో అనట్లేదు. మీరు అదే ఒక రెవెన్యూ ఆఫీస్ బండి ఒక ప్లాట్ రిజిస్టర్ చేసుకోవడానికి డబ్బులు ఇవ్వకుండా రిజిస్టర్ చేసుకుంటారండి. బస్తీ మీద సవాల్. ఓ ఇంటికి కరెంట్ కనెక్షన్, ఓ వాటర్ కనెక్షను, మున్సిపల్ పోయి బిల్డింగ్ పర్మిషన్, డబ్బులు ఇవ్వకుండా తీసుకోండి. అసలు మిమ్మల్ని పోలీసు వాడు రోడ్డు మీద ఆపితే ఎందుకు ఆపుతున్నాడు సార్? మీ లైసెన్స్ చుట్టానుక, ఇన్సూరెన్స్ చుట్టానుక, డబ్బులు వసూలు చేయడానికి ఆపుతున్నారు. ఇది బహిరంగ రహస్యం. అయినా ఏం చేయట్లేదు, మనం అట్ట భరిస్తున్నాం. సో దిస్ హ్యాస్ టు చేంజ్. అండ్ ప్రజల్లో ఉన్న ఈ సోషలిస్ట్ భావజాలం ఏదైతుందో
దాన్ని గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ డూ, అండ్ దట్ ఐ థింక్ మార్పు వచ్చుద్ది. ఇఫ్ యూ ట్రై హార్డ్ ఎనఫ్ ఇట్ విల్ కమ్. అండ్ మీరు అన్నది 100% కరెక్ట్. విచ్ ఇస్ ఎప్పుడైతే ప్రజల్లో మార్పు వస్తుందో పాలకుల మీద ఒత్తిడి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది సరైన మార్పు. ఇప్పుడు మనకు 1991 సంస్కరణలు వచ్చాయి. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి. ఈ లిబరలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలు ఆయన తీసుకొచ్చారు. తప్పకొచ్చింది అది. మనకు కావాలని తెచ్చుకుంది కాదు. అవును, కావాలని తెచ్చుకుంది అయితే ఇంకా కంటిన్యూ అయ్యేది. అవును, గత్యంతరంలో తెచ్చుకుంది కాబట్టి కొంచెం చేసాం, దాంతో కొంత సంపద వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాం, మళ్ళీ వి వెంట్ బ్యాక్ టు ద ఓల్డ్ వేస్. అవును. దట్ ఈస్ అన్ఫార్చునేట్. ఐ థింక్ ఫైన్ సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యువత ఏమవుతుందంటే మాక్సిమం ఇప్పుడు ఈ టీ బిజినెస్ ఉంది, అది ఎక్కువ ఫ్రాంచైజీస్ మోడల్లో వచ్చేస్తుంది. సో ఎక్కువ మంది బ్యూటీ అని లేకపోతే ఫుడ్ అని, సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. బట్ మనం ఇప్పుడు చైనా లేకపోతే తైవాన్ లేకపోతే ఈ సింగపూర్ ఇట్లాంటి కంట్రీస్, యుఎస్, ఈ కంట్రీస్తో మనం పోటీ పడాలంటే మన యువత ఎక్కువ టెక్నికల్గా ఇంప్రూవ్ అవ్వాలి. అంటే టెక్నికల్గా స్టార్టప్స్ రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువ రావాలి. బట్ మనం ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ వెళ్ళిపోతున్నాం. అంటే వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూస్తున్నారు కానీ, బట్ మనం టెక్నికల్గా ఒక నాలెడ్జ్ని పెంచుకొని దేశ అభివృద్ధికి మనం ఉపయోగపడదామని ఒక ఆలోచనలో యువత లేదని అనుకుంటున్నాను. సో ఈ విషయం మీద మీరేమన్నా యువత ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ టీ షాప్స్. అబ్సల్యూట్లీ ఫైన్. కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ కదండి, ఆయన కూడా మొన్న ఇదే మనోళ్ళు అంతే పొద్దున్న లేస్తే ఈ డెలివరీలు ఇదే చేస్తారు కానీ పెద్ద పెద్ద విషయాలు ఆలోచించట్లేరు, ఏఐ గురించి దాని గురించి అంటే ఆయన మూలంగానే ఆలోచించు. వాట్ ఇట్ రిక్వైర్స్ ఇస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన దేశ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు గూగుల్, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్, టెస్లా వీళ్ళందరూ కలిసి. ఫర్ బిగ్గర్ ఇన్నోవేషన్స్ అవర్ ఎకానమీ హ్యాస్ టు గ్రో. మన ఆదాయాలు ఎక్కువ ఉండాలి, మన సేవింగ్స్ ఎక్కువ ఉండాలి. మన ఎకానమీ, చైనా ఈజ్ 5 times బిగ్గర్ దట్ దాస్. సో వాళ్ళ సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అవకాశం ఉంటుంది. మన వ్యాపారాలు ఏ వ్యాపారమైనా చేయొచ్చు. లాభం వస్తుందంటేనే మీరు ప్రజలకు ఉపయోగపడుతుంది. సో టీ షాప్లో లాభం వస్తుందంటే దెన్ ఇట్ ఈస్ అ గ్రేట్ బిజినెస్. కీప్ డూయింగ్ ఇట్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ డూయింగ్ టీ షాప్. అండ్ ఆల్సో నవీన్ గారు, సంపద సృష్టి అంటే ఏంటి అంటే జస్ట్ ఓకే, ప్రజల దగ్గర ఎప్పుడైతే డబ్బు ఎక్కువ ఉంటుందో సంపద, బట్ దట్ ఈస్ నాట్ ద మెజర్. ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీ జీవన ప్రమాణాలు పెరిగితేనే మనం బాగా ఉంటున్నట్లు దేశంలో. సో ఆల్ ఆఫ్ దీస్ యాడ్ టు యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మోటార్ సైకిల్ నడిపిస్తున్నారు, ఇప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీస్లో, ఇతర దేశాల్లో కారు నడిపిస్తున్నారు. దోస్ ఆర్ వెల్తీ కంట్రీస్. సో పాత రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తే అతి భయంకరంగా ఉండేదంటే అసలు ఆ హోటల్లో ఈ 7 అనే ఒక రెస్టారెంట్ వచ్చి, అది రెస్టారెంట్ కన్నా బాత్రూంలకు ఫేమస్ అయింది. బికాస్ దెర్ ఇస్ నో క్లీన్ బాత్రూమ్స్. ఆ బాత్రూమ్ బయట ఒక బోర్డు పెట్టాడు 7లో. ఇది ఇప్పుడు కాదండి, 5 ఏళ్ల క్రితం, మేబీ ఈవెన్ 10 years ago. ఏమని, మీరు మా బాత్రూమ్ వాడిన తర్వాత ఒకవేళ మా బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీ మీల్ ఫ్రీ. ఓకే, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. దట్స్ హౌ సీరియస్లీ దే టుక్. అండ్ దాని తర్వాత హైదరాబాద్ టు విజయవాడలో బాత్రూమ్ రెవల్యూషన్ వచ్చింది. ఎన్ని హోటల్ అండి ఇప్పుడు శుభ్రంగా ఉంటాయి బాత్రూమ్స్, బికాస్ దే ఆర్ కంపీటింగ్ ఆన్ బాత్రూమ్స్, నాట్ ఎనీమోర్ ఫుడ్ ఎనీమోర్. నౌ దీనివల్ల దేశానికి ఏమొరిగింది అంటే స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ఆర్ ఇంప్రూవింగ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంప్రూవింగ్. ఒక మంచి టీ దొరికితే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి వాట్ ఆర్ వి ఆల్ లుకింగ్ ఫర్? అన్ని ప్రయత్నాలు మన జీవితాలు మెరుగు కావడానికి. సో ఐ డోంట్ డౌట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ప్రాఫిట్, యు ఆర్ సర్వింగ్ ద సొసైటీ, యు ఆర్ ఎ సోషల్ సర్వెంట్. సో దట్ ఈస్ అ మెజర్, ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ మరి మనం ఇప్పుడు ఎప్పుడు చేస్తామంటే చేస్తాం, బట్ ఫస్ట్ లెట్స్ గ్రో ద ఎకానమీ. దెర్ కుడ్ బి అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ విచ్ ఇస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విపరీతంగా జోక్యం చేసుకొని కరెక్ట్ చదువు సరిగా రాకుండా అడ్డుకోవటం మూలంగా కూడా ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. మన పాత సిలబస్లన్నీ మార్చేసి కొత్తగా కొత్త సిలబస్లన్నీ మార్చేసి ఒక న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి తీసుకొని వచ్చి టెక్నికల్గా ఒక యువతకి అంటే మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది? ఎడ్యుకేషన్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సైన్స్ నవీన్ గారు. ఓకే, ఎట్లా చదువు చెప్పాలి అనేది కూడా ఒక సబ్జెక్ట్, ఒక హ్యూజ్ సబ్జెక్ట్. దీంట్లో ప్రభుత్వానికి భూమికి ఉండకూడదు. యూ జస్ట్ లీవ్ ఇట్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దిల్ కీప్ ఆన్ ఎవాల్వింగ్, ఇన్నోవేటింగ్. ఇంకెట్లా చెప్తే పిల్లలకు బాగా చదువు చెప్పొచ్చు, పిల్లలకు కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనైనా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పియాలా, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పియాలా, లీడర్షిప్ నేర్పియాలా, మాట్లాడటం నేర్పించాలా,
అది వదిలేసి మనకి ఏమున్నా సిబిఎస్ఈ నుంచి ఎక్కడి నుంచో సిలబస్ వస్తుంది, అందరు రట్టు కొట్టాలి, ఆ నీటు ఐఐటి రాయాలి. అసలు ప్రపంచం ఏంటంటే గ్రామాలకు పోయి చదువు రాని వాడితో మాట్లాడితే ఎంత చక్కగా మాట్లాడతాం, ఎంత ఎక్కువ చదువు వస్తే అంత మాట రాదు. ఆ కాలేజీలో పోయి మాట్లాడితే గోడతో మాట్లాడినట్లే ఉంటుంది పిల్లలతో మాట్లాడితే. అండ్ దట్ ఈస్ ద ట్రాజడీ. అండ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ దర్ లాట్ ఆఫ్ కరిక్యులమ్. ఇప్పుడు స్కూల్ ఉందండి, సిబిఎస్ఈ ఉంది, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కేంబ్రిడ్జ్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఐబీ, దర్ ఇస్ మాంటెసరీ, ఇవన్నీ డిఫరెంట్ టెక్నాలజీస్ ఆఫ్ టీచింగ్. అండ్ తల్లిదండ్రులకి స్కూళ్ళకి వదిలేస్తే తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చిన మీ పిల్లలకి అనుకూలమైన చదువు ఎక్కడ దొరుకుతుంది. స్పోర్ట్స్ అసలు ఇప్పుడున్న విద్యా వ్యవస్థను మనం పిల్లల్ని ఆడించలేం. పొద్దున 8 నుంచి క్లాసు, సాయంత్రం 4-4:30 దాకా స్కూలు, దాని తర్వాత ట్యూషన్లు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ అదే మీరు వదిలేశారు అనుకోండి, ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ మోడల్ కంప్లీట్లీ. ఒక స్పోర్ట్స్ స్కూల్ వచ్చింది, ఆ స్పోర్ట్స్ స్కూల్లో 8 నుంచి 10 వరకు ఆట ఆడిస్తారు, 10 నుంచి 12 చదువులు చెప్తారు, మళ్ళీ 2 గంటలు ఆడిస్తారు, 2 గంటలు. ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రీడమ్ ఉంటాయి. బట్ టుడే ఇట్ ఈస్ నాట్ దేర్. సో ఎవ్రీబడి స్టక్ ఇన్ దిస్ గవర్నమెంట్ మోడ్. అండ్ నీట్ ఐఐటి వస్తేనే నీకు జీవితం ఉంటుంది, లేకపోతే లేదు. సో ఎవ్రీథింగ్ ఈస్ గియర్డ్ టువర్డ్స్ దట్. సో ఓవరాల్ గా గవర్నమెంట్ ఓన్లీ పరిపాలన మీద దృష్టి పెట్టి మిగతా అన్ని వ్యాపారాలు, విద్య, ఇవన్నీ వాటికి జోలికి కూడా రాకూడదు. యూ షుడ్ లీవ్ దెమ్ అలోన్. మోసాలు జరగకుండా. ప్రభుత్వ భూమికి ఏంటంటే ప్రజల ప్రాణరక్షణ, ఆస్తుల రక్షణ. వెరీ ఇంపార్టెంట్ ఇస్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్. మీరు నేను ఒక వ్యాపారంలోకి వెళ్దాం అనుకుంటాం, వ్యాపారం మీ షేర్ ఇంత, నా షేర్ ఇంత అని మీరు నన్ను మోసం చేస్తారు. సో ఆ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ చేయాలి. లేకపోతే మీకు నేను ఏదో సప్లై చేస్తా అంటే చేయను, మీకు చెక్ ఇస్తాను, దాని ప్రకారం డబ్బులు ఇవ్వను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రజల మధ్య ఉన్న లావాదేవీల్ని ఎన్ఫోర్సబుల్ లేకపోతే ఇంకా అది లాలెస్నెస్కి దారితీస్తుంది. ఈ పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇవి సరిగ్గా పనిచేయటం, ఇవి చేస్తే చాలండి. సరే కొంచెం రోడ్లు అవి వేస్తా అంటారా, ఏంటి? కానీ ఇప్పుడు రోడ్లు కూడా ప్రభుత్వం వేయదు. ఏ రోడ్డు ప్రభుత్వం వేస్తుంది? అన్ని ప్రైవేట్ రోడ్లు వేసేది. పీపీపీ లేకపోయినా కూడా వాళ్ళు ఏమన్నా భూమి లాక్కొస్తారు రోడ్ దగ్గర, ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు. పీపీపీగా అయినా పీపీగా, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై ప్రైవేట్. సో ఇట్లాంటి కనీస బేసిక్ థింగ్స్కి ఉండి మిగిలిన వాటిలో జోక్యం చేసుకోకపోతే దేశం అనూహ్యమైన అభివృద్ధి సాధిస్తుంది. అండ్ దెర్ ఇస్ ఎవిడెన్స్ ఫర్ ఇట్ ఇన్ అదర్ కంట్రీస్ దట్ వి కెన్ డూ. ఐ థింక్ దట్స్ ఇట్ సార్. మీతో మాట్లాడాక ఒక ఓవరాల్ ఒక కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్ వచ్చింది. సో ఐ మీన్ ఇట్స్ రియల్లీ క్వైట్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ.